హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 114. నిన్ను వదలడం జరగని పని. ఎందుకంటే నేను అడిగినప్పుడే నువ్వు నిజం చెప్పుంటే కాస్త జాలి చూపించేవాణ్ణి. కానీ నువ్వు నీ బలుపు చూపించి నీ వాళ్ళ అండ చూసుకుని రెచ్చిపోయావని రుద్ర కోపంగా అంటుంటే ఇక ఆ దొంగ మనసులో తను రుద్ర చేతిలో చిక్కిపోయాననే అర్థమైపోయింది. ఇప్పుడు తాను నిజం చెప్పకపోతే రుద్ర చేతిలో తను చచ్చిపోతాడని భావించి నోరు విప్పాడు. సార్, నిజం చెప్తాను, కొట్టకండి. అతనెవరో నిజంగా నాకు తెలీదు. అతన్ని నేను చూడలేదు. ఓ రోజు ఆ మేడం ఫోటోతో పాటు కొంత డబ్బిచ్చిన అతను ఆవిడ యాక్సిడెంటల్గా చంపితే నాకు మరికొంత డబ్బిస్తానన్నాడు. ఒకవేళ నేను దొరకకపోతే వాళ్ళ గురించి నిజం చెప్పకూడదని వార్నింగ్ ఇచ్చాడు. నేను పొరపాటున ఎక్కడైనా వాళ్ళ గురించి చెప్తే నా భార్య బిడ్డల్ని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు సార్ అంటూ నిజం ఒప్పుకున్నాడు ఆ దొంగ. ఎలా ఉంటాడు వాడు అని రుద్ర కోపంగా అడగగానే ఆ దొంగ అతన్ని గుర్తు చేసుకుంటూ మీడియం హైట్లో మొహానికి మాస్క్తో ఉన్నాడు సార్. ఇంచుమించు మీ వయసులోనే అతనిది కూడా అని చెప్పాడు. ఓకే, ఎన్ని రోజుల ముందు వాడు నిన్ను కలిశాడు అని కళ్యాణ్ అడగగానే నెల క్రిందట సార్ అన్నాడు వాడు. మరి ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అంటూ వాడిని డౌట్గా చూశాడు రుద్ర. వాడు నిజంగా గుటకలు వేస్తూ ఆ మేడంని చాలాసార్లు అబ్జర్వ్ చేశాను సార్, కానీ నాకు అవకాశం రాలేదు. ఆమె ఎప్పుడూ కారులోనే స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చేది. రోజు ఆవిడ్ని ఫాలో అవుతున్నా నాకు నిన్న అవకాశం దొరికింది. అందుకే చంపడానికి చూశానని భయంగా నిజం ఒప్పేసుకున్నాడు ఆ దొంగ. నీకు డబ్బిచ్చి మా అక్కని చంపమన్నవాడు వీడేనా అంటూ తన ఫోన్లో ఉన్న వాసు పీక్ చూపించాడు రుద్ర. అతడు కాసేపు ఆ పీక్ని పరిశీలనగా చూసి మాస్క్ వేసుకున్న వాసు కళ్ళు ఫిజిక్ని గుర్తు చేసుకుని అతను ఇతనే అనిపిస్తుంది సార్. కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, కానీ అతను గొంతు వింటే ఖచ్చితంగా చెప్పగలను సార్ అన్నాడు. అవునా, ఓకే వెయిట్ అంటూ రుద్ర అక్కడి నుండి అదే ఫామ్ హౌస్లో ఉన్న వాసుని బంధించుంచిన రూమ్కి వెళ్ళాడు. వాసుని చూడగానే తనకి వస్తున్న కోపానికి వాసుని అక్కడే గొంతు నులిమి చంపాలనున్నా సురేఖని చంపించాలని చూసింది వాసునేనా కాదా అని కన్ఫర్మేషన్ కోసం ఆవేశాన్ని అణచుకున్నాడు రుద్ర. బందీగా ఉన్న వాసు అక్కడికొచ్చిన రుద్రని చూడగానే లోకంలోని దీనత్వమంతా తన ఫేస్లోకి తెచ్చుకుంటూ ప్లీజ్ రుద్ర, నన్ను వదిలే. ఇకపై నేను ఏ తప్పు చేయను, ఎవ్వరి జోలికి రాను. నన్ను వదిలేస్తే మీకెవ్వరికి కనపడినంత దూరంగా వెళ్ళిపోతాను. మీ అక్క విషయంలో మాట తొలడం నా తప్పే. ఇకపై అలా ఎప్పటికీ జరగదు. కావాలంటే మీ అందరి కళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతానంటూ మొసలి కన్నీళ్లు కార్చాడు వాసు. రుద్ర సూటిగా వాడిని చూస్తూ నువ్వెంత బాగా నటించినా నమ్మడానికి నేనేమైనా వెర్రోడ్ని అనుకున్నావారా? నీ మొసలి కన్నీరు చూసి నీ మీద నాకు కనీసం జాలి కూడా కావడం లేదు. ఇప్పుడు నేను వచ్చింది నిన్ను పరామర్శించడానికి కాదు, నీకొక విషయం చెప్దామని వచ్చానని కూల్గా చెప్పిన రుద్ర వైపు ఏంటన్నట్టు చూశాడు వాసు. అతని చూపుకి రుద్ర సైడ్ స్మైల్తో విషయం ఏంటంటే మా అక్కకి రెండో పెళ్లి చేయబోతున్నాను. లెక్క ప్రకారం రెండోదైనా తనకి నీతో జరిగిన పెళ్ళి నా దృష్టిలో పెళ్ళే కాదనుకో అని చిరాకుగా అన్నాడు రుద్ర. ఏంటి, దాని మొహానికి రెండో పిల్ల? ఎవడంతగా మొహం వాచిపోయి ఆడదైతే చాలనుకున్నవాడు అంటూ చీప్గా అడిగాడు వాసు. బయట నిలబడి ఆ మాట విన్న కళ్యాణ్కి వచ్చిన కోపానికి అప్పటికప్పుడే వాడి నరాలన్నీ బయటకు లాగేసి ఎక్కడికక్కడ కట్ చేయాలనిపించినా రుద్ర ఏం సమాధానమిస్తాడో చూద్దామని తన ఆవేశాన్ని అదుపు చేసుకుని పిడికిలి బిగించి అలాగే నిలబడ్డాడు కళ్యాణ్. వాసు అన్న మాటకి రుద్ర కోపంగా వాసుని ఒక్కటి పీకి నా అక్కకేం తక్కువనరా అంత చీప్గా చూస్తున్నావు అంటూ బేస్ వాయిస్తో అడిగాడు రుద్ర. అప్పటికి కూడా వాసు నోటి దురద తగ్గక సురేఖని చులకన చేస్తూ దానిలో ఏముందని, అమ్మమ్మ కాలం నాటికి మతక మనిషి, చదువుకుందన్న మాటే కానీ దానికి ఫ్యాషన్ తెలుసా? ఓ టేస్ట్ లేదు, పాడు లేదు. దాన్ని చూస్తే ఎవరికి మూడు రాదు సరికదా, ఉన్న మూడు కూడా పోతుంది. దాని మొఖానికి మరొక పిల్ల అంటూ తన ముందుంది ఎవరో మర్చిపోయి తన ఒరిజినల్ బయటకు తీశాడు వాసు. నిజమే, మా అక్కకి టేస్ట్ ఉండుంటే నీ మొహాన్ని దేకను కూడా దేకుండేది కాదురా అంటూ అక్కడున్న కిట్లో నుండి ఓ షార్ప్ టూల్ తీసుకుని ఇంకా ఏమన్నావురా, ఫ్యాషన్ తెలియని మతక మనిషా? నిజమే, తను పాతకాలం నాటి మనిషిలా పద్దులకి కట్టుబడి ఉండి కనుకే నీలాంటి ఎదవతో ఇన్నేళ్ళు గుట్టుగా కాపురం చేసింది. నువ్వేం చేసినా నోరు మూసుకుని భరించింది. తన పుట్టింటికి చెడ్డ పేరు రాకూడదని నువ్వెలాంటి వాడివో ఎవ్వరికీ తెలియనీయకుండా దాచింది. పరాయి స్త్రీ వ్యామోహంలో నువ్వు తన్ని కొట్టి తిట్టి హింసించినా పిల్లల కోసం భరిస్తూ ఏడుస్తూ బ్రతికింది. కనీసం మా అక్క తన బాధను నాతో కూడా చెప్పుకోలేదు.
అదే నీ కలిసైంది కదా అని అడుగుతూ తన చేతిలోని టూల్ని తన కొనవేలితో షార్ప్నెస్ చూస్తూ, నీకు భార్య మీద ఇష్టం లేనప్పుడు తన్నెందుకురా చంపాలని చూసావు, మనిషిని పెట్టించి మరి అని కోపంగా అడిగాడు రుద్ర. ఆ మాట వినగానే వాసు తడబడిపోతూ, నేను చెప్పడానికి చూడమేంటి, ఇన్నాళ్ళు నన్ను ఇక్కడే బంధించావు కదా, మరి నేనెలా దాన్ని చంపాలని చూస్తాను అని లాజిక్గా మాట్లాడి తప్పించుకోవాలని చూశాడు. నువ్వేంటో ఎలాంటి వాడువో తెలిసాక కూడా నీ మాటలు నమ్మడానికి ఇక్కడెవరూ ఫూల్స్ లేరు కానీ అంటూ కళ్యాణ్ని పిలిచాడు రుద్ర. కళ్యాణ్ ఆ దొంగని అక్కడికి లాక్కొచ్చాడు. అప్పటికే వాసు వాయిస్ గుర్తుపట్టిన ఆ దొంగ రుద్ర వైపు చూసి, సార్ ఇదే వాయిస్, ఇతనే నాకు డీల్ ఇచ్చింది అని చెప్తూ వాసుని డైరెక్ట్గా చూడగానే అతని కళ్ళని గుర్తు కూడా చేసుకుని పట్టి చెప్పాడతను. వాసు కూడా ఆ దొంగని అక్కడ చూడగానే తను దొరికిపోయాడని అర్థమైంది. కానీ ఇంకా బుకాయించడానికి చూస్తూ, ఎవడ్రా నువ్వు, నేను నిన్నిప్పుడు చూడను కూడా చూడలేదు, నన్ను హంతకుడిని చేయడానికి వీడు నాటకాలు ఆడుతున్నాడు రుద్ర, నేను నిజంగా ఏం చేయలేదు, వీడికి నేను డబ్బు ఇవ్వలేదు, ఆ దిక్కుమాలిన సురేఖని చంపమని నేను చెప్పలేదు, అసలు వీడెవడో కూడా నాకు తెలీదు అంటూ కవర్ చేసుకోవడానికి చాలానే ట్రై చేశాడు వాసు. రుద్ర కోపంగా చేతిలోని టూల్తో ఒక్కసారిగా వాసు అరచేతిలో నుండి చైర్లోకి దిగబడేంత బలంగా ఆ టూల్ని దించేశాడు. ఫస్ట్ కొన్ని సెకండ్లు ఏం జరిగింది వాసుకు అర్థం కాలేదు. కొన్ని సెకండ్ల తర్వాత నొప్పి తెలియగానే వాసు పెట్టిన గావు కేక ఆ రూమ్ అంతా ప్రతిధ్వనించింది. నొప్పికి అల్లాడిపోతూ, రుద్ర నేనేం చేయలేదు, వీడు అబద్ధం చెప్తున్నాడు అని ఏడుస్తూ ఆ స్థితిలో కూడా అబద్ధాలు చెప్పడానికి చూశాడు వాసు. ఆ దొంగకి కూడా రుద్ర చేసిన పని చూసి ఒళ్ళంతా షివరింగ్ వచ్చేసింది. తనకు కూడా ఇలాంటి టార్చర్ ఇస్తారేమో అని భయపడిపోయాడు. రుద్ర కోపంగా వాసు జుట్టు పట్టి పైకెత్తి కసిగా, నేనే ఏంటని తెలిసి కూడా నా దగ్గర నీ టాలెంట్ చూపించాలని చూడకరా, ఇందాక నీతో నేను చెప్పింది మా అక్కని చంపడానికి మనిషి పెట్టావన్నానే కానీ అది వాడే అని కానీ నువ్వు డబ్బిచ్చావని కానీ చెప్పలేదు, బట్ నువ్వు ఆ పని చేసావు కాబట్టే అవన్నీ చేయలేదని అబద్ధం చెప్పావంటూ కర్కశంగా చూస్తూ వాసు చేతిలో దిగిన టూల్ బయటకు లాగి మరో చేతిలో కూడా అలాగే దించి, చెప్పు ఎందుకు చేశావు అని బేస్ వాయిస్తో గర్జిస్తున్నట్టే అడిగాడు రుద్ర. రుద్రనలా ఎప్పుడు చూడని కళ్యాణ్కి కూడా చెమటలు పట్టాయి. అంత కోపాన్ని అతల్లో అంత దగ్గరగా చూడలేదు. విశాల్ విషయంలో కూడా రుద్ర అంత వైలెంట్ యాంగా చూపించలేదు. కూల్గా విశాల్ పేరెంట్స్తో చెప్పాడు కానీ విశాల్ని ఇంత దారుణంగా ట్రీట్ చేయలేదు రుద్ర. బన్నీ ఆడుకోవడం అయిపోయి శివాని దగ్గరకొచ్చి, మమ్మ అంటూ తల్లి ఒడిలో పడుకుని తన కడుపు మీద చేతి నుంచి, అమ్మా నాకు డౌట్ అని క్యూట్గా చూశాడు బన్నీ. ఏంటి బంగారం అంటూ నవ్వుతూ అడిగింది శివాని. నీ పొట్టలో నిజంగా బేబీ ఉందామమ్మా అని డౌట్గా అడిగిన బన్నీని చూసి నవ్వుతూ, నిజంగానే బేబీ ఉంది కన్నయ్య అంది శివాని. మరి బేబీ బయటికి ఎప్పుడు వస్తుంది, నాకు తనతో ఆడుకోవాలని ఉందిమా, తనకి త్వరగా బయటకు రమ్మని చెప్పు మమ్మ అని ఆర్డర్ వేస్తున్నట్టు చెప్పుతున్న బన్నీ మాటలకి శివాని నవ్వి, అలా మనం రమ్మన్నప్పుడు బేబీ రాదు కన్నయ్య, నా కడుపులో 9 నెలలుండి తను అన్ని రకాలుగా గ్రో అయినప్పుడు బయటకు వస్తుంది, అప్పటిదాకా మనం వెయిట్ చేయాలంటూ కొడుకును ముద్దు చేస్తూ చెప్పింది శివాని. అవునా అంటూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న బన్నీ, నేను కూడా ఇలాగే వచ్చానమ్మమ్మ అని అడిగాడు. అవును, నువ్వే కాదు, పుట్టే ప్రతి బేబీ కూడా మదర్ కడుపులో 9 నెలలున్నాక అప్పుడు బయటకు వస్తుంది. అలా వస్తేనే బేబీ హెల్తీగా పుట్టినట్టు, లేదంటే అబార్షన్ బేబీలా పుడతారు లేదా అన్హెల్తీగా ఉంటారని ఓపికగా వాడికి అర్థమయ్యేలా చెప్పింది శివాని. అవునా, మరి ఇంత చిన్న బేబీ అంత చిన్న పొట్టలో ఎలా ఉంటారు మమ్మ అంటూ చేతులతో సైజ్ మెజర్ చేసి చూపిస్తూ పెద్ద డౌట్ రైజ్ చేశాడు బన్నీ. శివాని కొడుకు మాటలకు ఆశ్చర్యపోయి, కన్నయ్య నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుస్తాయిరా, నీకు చాలా పెద్ద పెద్ద డౌట్స్ వస్తాయి కదా అంటూ నవ్వుతూ కొడుకు బుగ్గలు లాగిన శివాని, అదే అమ్మలోని మ్యాజిక్ కన్నయ్య, అదంతా దేవుడి సృష్టి రహస్యం, నీకిప్పుడు చెప్పిన అర్థం చేసుకునే ఏజ్ కాదు నాన్న. లైక్ మనం చిన్న విత్తనం నెలలో నాటగానే అది మొలకగా వచ్చి పెరిగి పెద్దగా బిగ్ ట్రీగా ఫామ్ అవుతుంది కదా, బేబీ కూడా అలాగే అవుతారు. కాకపోతే నువ్వు అడిగినట్టు ఇంత చిన్న బొజ్జలో బేబీ ఎలా పెరుగుతుందంటే నీకు చెప్పడం నాకు రాదు, నువ్వు బిగ్ మ్యాన్గా అయ్యాక అప్పుడు అన్నీ తెలుసుకుందు సరేనా అని నవ్వుతూ అడిగింది శివాని. ఓకే మమ్మ, నాకు ఆకలిగా ఉంది, పద ఏమైనా పెడదు, అత్తను అడుగుదామంటే అత్త లేదు అంటూ పైకి లేచాడు బన్నీ. అత్తకి బాగోలేదు కదా, తన్ని విసిగించకు, నీకేం కావాలన్నా నన్ను లేదా స్నేహ ఉంటే తనని అడుగు సరేనా అంటూ వాడిని కిచెన్లోకి తీసుకెళ్లిన శివాని స్నాక్స్ బౌల్లోకి వేసి ఇస్తూ బబ్లుకి సన్నీకి కూడా ఇవ్వమని పంపించింది. రుద్ర టూల్తో పొడవడంతో వాసు నొప్పి కరుస్తూ, తప్పైపోయింది రుద్ర, నన్ను వదిలే లేదా చంపేయి అంటూ ఏడుస్తూ వేడుకున్నాడు.
ఏరా, నొప్పిగా ఉందా? మా అక్క ఇంతకంటే బాధను చాలాసార్లు భరించుంటుంది కదా నీ వల్ల. అప్పుడు తనెంత పెయిన్ అనుభవించుంటుందో నీకు తెలియాలి. తనని చంపడానికి నువ్వు పంపించిన మనిషి వల్ల కూడా తను శారీరకంగా పెయిన్ అనుభవించుంటుంది కదా. నీకొక్కసారికే ఇలా ఉంటే తనని 6 ఏళ్లుగా చిత్రహింసలు పెడుతూనే ఉన్నావు. మరి తనెంత బాధని భరించుంటుందిరా అంటూ వాసు సురేఖ పట్ల చేసిన వాటిని ఒక్కోటి అడుగుతూ ఆ టూల్తో వాసు ఒళ్ళంతా తూట్లు పొడిచాడు రుద్ర. కళ్యాణ్కి కూడా కాస్త అర్థమవుతుంది వాసు సురేఖ విషయంలో చేసిన దారుణాలేంటని. మా అక్కేం తప్పు చేసిందిరా? ఎందుకు తనని చంపాలని చూసావు? తను నీ విషయంలో ఏం తప్పు చేసిందో చెప్పరా అంటూ కాస్త గ్యాప్ ఇచ్చాడు రుద్ర. వాసు భయంగా తనలో ఉన్న బలుపుని అదిమి పెడుతూ, నన్ను కాదన్నదనే కోపంతో ఏదో ఆవేశంతో అలా చేశాను రుద్ర. నిజంగా తను మంచిదే, కానీ నాకు తను అలా ఓల్గా ఉండడం నచ్చేది కాదు. అందుకే తనను అవాయిడ్ చేశానని వాసు చెప్తూ ఉండగానే ఫర్ట్మని వాడి చెంప మీద కొట్టిన రుద్ర, మరి తనతో కాపురం చేసి పిల్లల్ని కన్నప్పుడు తెలియలేదా నీ భార్య ఓల్డ్ టైప్ అని? తనతో నీ అవసరాలు తీర్చుకునేటప్పుడు తను బాగుంది, ఇప్పుడు బాగోలేదు కదూ అని అసహ్యంగా చూస్తూ అడిగాడు రుద్ర. వాసు గుటకలు మింగుతూ, ఫస్ట్లో అది అందంగానే ఉండేది, కానీ తర్వాత పిల్లలు పుట్టాక తన షేపులు మారి తనంటే ఇంట్రెస్ట్ పోయింది. తనని చూస్తే నాకు మూడు వచ్చేది కాదు, అందుకే దూరం ఉంచాననగానే ఈసారి కూడా వాసు దవడ పగిలింది. కానీ కొట్టింది మాత్రం రుద్ర కాదు, కళ్యాణ్. కళ్యాణ్ వాసుని అసహ్యంగా చూస్తూ, నువ్వసలు మనిషిగా కూడా నాకు కనపడడం లేదు. అమ్మాయిన ప్రతి ఆడదాని షేపులు మారతాయిరా బేవకూఫ్. తనెవరి కోసం అలా అయిందిరా? నీ కన్న బిడ్డల్ని మోసి కదా. అందం కోసమే ఆలోచించి వాడిని పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడాల్సింది. అప్పుడు తను అందంగా ఉండేది కదా. రే ఎదవా, మీ అమ్మ కూడా అందం కోసం నిన్నొద్దనుకునుంటే నువ్వు అనేవాడివి ఎక్కడుంటావురా? ప్రతి ఆడది అందం కావాలని పిల్లలు కన్నా ఆపేస్తే ఈ భూమి మీద మనిషి పుట్టుక ఆగిపోతుంది. అందం మనసుకు సంబంధించింది కానీ శరీరానికి కాదురా ఈడియట్. ఆడదానిలో చూడాల్సింది అందమైన మనసు, అమ్మతనాన్ని, కానీ ఈ రోజుండి రేపొడలిపోయే శరీరాకృతిని కాదు. నీ భార్య అందంగా లేదని కేజీ మేకప్తో 0 సైజ్ బాడీలు మెయింటైన్ చేసే బజార్ ఆడవాళ్ళతో తిరిగావు. అప్పుడు నీకేదైనా జబ్బు చేసుంటే నువ్వు తిరిగిన ఆ లేడీస్ ఎవరైనా నీకోసం ఒక్క కన్నీటి చుక్క రాల్చేవారా? నీ దగ్గర మనీ కోసం కాకుండా నిన్ను ప్రేమగా ఆదరించే ఒక్కాడిదెవరైనా ఉన్నారా? కానీ నీ నుండి ఏమీ ఆశించకుండా నీకోసం ప్రాకులాడే నీ భార్య మాత్రమే. నీకేదైనా రోగం వచ్చినా, మంచాన పడినా అప్పుడు కూడా సురేఖ నీతో తాళి కట్టించుకున్నందుకు నిన్ను గుండెల్లో పెట్టుకుని అమ్మలా వారి నిన్ను లాలించేది. నీ కష్టం వస్తే తన మెడలోని తాళి కూడా తీసి నీ చేతిలో పెట్టేది. భార్యకి నిజమైన నిర్వచనం తనేరా. అలాంటి ఉత్తమరాల్ని ఎంత బాధపెట్టా ఆమె మనసును విరిచేశావో ఒక్కసారి ఆలోచించని కోపంగా చెప్పాడు కళ్యాణ్. వాసు కళ్యాణ్ని కోపంగా చూస్తూ, ఓహో, నీతోనేనా నా పెళ్ళంతో పెళ్లి జరిగేది? ఈ ఉపన్యాసం అంతా వీడి దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికేనా? ఎంత కట్నం ఇస్తున్నాడేంటి వీడు? డబ్బు కోసమేగా మొగుడిని వదిలేసి 2 పిల్లల తల్లిని ఇంతగా వెనకేసుకొస్తూ దానికోసం తెగ బాధపడిపోతున్నావు అని అక్కసుగా అడిగాడు వాసు. ఈసారి రుద్ర కోపంగా వాసు నోటి మీద ఒక్క గుద్దు గుద్దాడు. వాసు నొప్పికి అల్లాడిపోతూ నోటి వెంట బ్లడ్ దారలుగా కారిపోయింది. రుద్ర అసహ్యంగా వాసు మొహం మీద థు అని ఉమ్మేసి, నీ బుద్ధి మారదురా, అందరూ నీలాగే ఉంటారనుకుంటావా? కళ్యాణ్ గారు మా అక్క లైఫ్లోకి నీకంటే ముందొచ్చి తన చెయ్యి పట్టుకుని ఉంటే మా అక్క కంటే అదృష్టవంతరాలు ఎవ్వరూ ఉండేవారు కాదు. అంత ఉత్తముడు ఆయన. నీకు ఆయన్ని విమర్శించే స్థాయి ఉందనుకుంటున్నావా చెత్త వెదవా? ఆయన మా అక్కని కావాలనుకుంటుంది తనని లైఫ్ లాంగ్ సంతోషంగా చూడడం కోసం. నువ్వు బాధ్యత లేకుండా వదిలేసిన నీ కన్న బిడ్డలకి తండ్రి ప్రేమని పంచడానికి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంతేకాని నేనిచ్చే డబ్బు కోసమో లేదంటే నీలాగా ఆడదాంతో సుఖాన్ని పొందాలనో కాదురా ఎదవా. అతను డబ్బే కావాలనుకుంటే ఎందరో కోటీశ్వరులు తమ కూతుళ్ళని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎప్పుడో కాలేజ్ డేస్లో ప్రేమించిన మా అక్కనే తలుచుకుంటూ పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయారు. అయినా నీలాంటి అదవలకి, స్వార్థపరులకి, మనసు లేని మూర్ఖులకి ఇవన్నీ అర్థం కావులే అంటూ కళ్యాణ్ వైపు చూసి, సారీ కళ్యాణ్ గారు, వీడి చెత్త మాటల్ని మనసులోకి తీసుకోకండి అని రుద్ర అపాలజీ చెప్పగానే కళ్యాణ్ వాసును అసహ్యంగా చూసి, నీది ఒక బ్రతికేనా అంటూ రుద్ర వైపు తిరిగి, లేదు రుద్ర, వీడు ఎంత నీచుడో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. రేఖ వీడిని కాదని ఇన్నాళ్ళకి మంచి పని చేసిందన్నాడు కళ్యాణ్. వాసులోని అసూయ, తెంపరి బుద్ధి ఎప్పటికీ పోదు కాబట్టి అవే తన మాటల్లో చూపిస్తూ కళ్యాణ్ని అదోలా చూస్తూ, ఓహో, నిన్ను చూసుకునేనా అది నన్ను కాదన్నది? మరది ఉత్తమరాలంటారేంటి? మొగుడుండగా వాడిని కాదని ప్రియుడిని కావాలనుకునే ఆడదానికి నేను బయటకు తిరిగే బజార్ ఆడవాళ్ళకి తేడా ఉంది అని అక్కసుగా అన్నాడు. నిప్పులాంటి ఆడదాన్ని కూడా ఏ తప్పు చేయకపోయినా నింద వేస్తారు. అది ఇద్దరు మాత్రమే చేయగలరు. ఎవరంటే ఒక మగాన్ని ఆడది కాదంటే తనని కాదన్నదనే కసితో, తనకు ఆమె దక్కలేదనే అక్కసుతో
ఆమె చెయ్యని తప్పును తనపై మోపగలడు, లేదా తనకంటే ఉన్నదంతా గొప్పగా బ్రతికే సాట ఆడదానిపై అసూయతో మరో ఆడది ఆమెపై నిందలు మోపగలదు. ఇప్పుడు వాసు కూడా తనని సురేఖ కాదన్నదనే అక్కసుతో ఆమెని వేశ్యని చేసి మాట్లాడాడు. రోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.